వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ ప్రపంచం మొత్తం ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటుండో అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ట్రంప్ నిన్ననే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవాళ మొత్తం ప్రపంచం అంతా ఆయన నిర్ణయాల వైపు మొత్తం చర్చ జరుగుతుంది. ఆయన నిర్ణయాల వైపు ప్రపంచంలో వ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలోనే చాలా కీలకమైన విషయాలు ఆయన చాలా స్పష్టం చేయడం, బైడెన్ నిర్ణయాలు అన్ని రద్దు చేస్తానని చెప్పేసి ప్రకటించాడు. బైడెన్ ఇప్పటిదాకా ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాడో, బైడెన్ ఒక డెమోక్రటిక్ స్థాయిలో అంటే అన్ని వర్గాలకు అవకాశాలు, సెక్యులరిజాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ట్రెడిషనలిజాన్ని తగ్గిస్తూ ఇలా బైడెన్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రద్దు చేస్తా, నేను అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుంది, దేవుడు అందుకే నన్ను బతికించాడు, అక్రమ వారసదారులను ఖచ్చితంగా దేశం నుండి తరిమేస్తా, మూడవ ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఆడామగా రెండే జెండర్స్ ఉంటాయి ఇక నుండి, ఇక ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని ఇవాళ ఆయన నిన్న ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గంటడిగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఆసీనుడయ్యాడు. పలు ఎగుడు దిగులు చూసిన రాజకీయ జీవితంలో పలుమార్లు పదవీచ్యుతుడి ప్రయత్నాలని, పలు నేరారోపణని, హత్యాయత్నాలను అధిగమించి మరోసారి శ్వేత అంటే తెల్లవారి ఆధిపత్య దేశమైన అమెరికా మీద ఇవాళ మళ్ళా తెల్లవాడు అడుగుపెట్టాడు. సో కాబట్టి ఇవాళ తెల్లవాడు మరి ఈ తెల్లవారు దేశంలో ఇంకా వైట్ హౌస్, ఆ దేశం ఇప్పటికీ కూడా వైట్ హౌస్ గానే ఉన్నది, బ్లాక్ వైట్ హౌస్ గా మారలేదు. కనీసం బ్లాక్ అనే పదం యాడ్ కాలేదు. 300 సంవత్సరాల స్వతంత్ర అమెరికా చరిత్రలో తెల్లవాళ్ళ ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందనడానికి అది ఒక శ్వేత సౌధము. శ్వేతం అంటే తెలుపు, సౌధం అంటే వాళ్ళ యొక్క అధ్యక్షుని భవనం. సో అంటే అది తెల్లవాళ్ళ భవనమే తప్ప నల్లవాళ్ళకు అందులో ప్రవేశం లేదని తరహాలో ఇప్పటికీ కూడా తెల్లవాళ్ళ ఆధిపత్యంలో అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అట్లాంటి తెల్లవాళ్ళ వర్గానికి సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ మొత్తం అమెరికా ప్రపంచ మార్కెట్ యొక్క వన్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్, అయిన వ్యాపారవేత్త. ప్రపంచమంతా వ్యాపారవేత్తలంతా కూడా ఇవాళ ఆయన వైపు చూస్తున్నారు. ఎవరైతే బిలియనీర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా సంతోషంలో ఉన్నారు. మా వ్యాపారవేత్త మళ్ళీ తిరిగి అమెరికా అధ్యక్షుడైండు. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలన్నీ కూడా ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద వ్యాపార సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ఇవాళ అమెరికా టోటల్ ప్రపంచంలో అగ్రగామిగా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతూ వర్ధమాన దేశాలను, పేద దేశాలను కొల్లగొడుతూ వాటి మధ్య యుద్ధాలు ప్రకటిస్తూ వాటి మధ్యలో యుద్ధాలు ప్రోత్సహిస్తూ వాళ్ళు కొట్లాడుకునే విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటూ అవి కొట్లాడుకుంటుంటే ఇవాళ అమెరికా ఖచ్చితంగా ఇలా తన యొక్క సైన్యాన్ని పంపిస్తూ తనకు అనుకూలమైన దేశాలకు అండగా నిలబడుతూ దేశము ప్రపంచంలో అశాంతిని రగిలిస్తూ తన దేశం మాత్రం శాంతిని అభివృద్ధి చేస్తూ, ఉపాధిని అభివృద్ధి చేస్తూ, అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ, తన దేశంలో అవకాశాలను ఇస్తూ, మేధో సంపత్తిని దోచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం మేధావులందరినీ అక్కడికి రప్పిస్తూ అవకాశాన్ని కల్పిస్తూ ఇవాళ ప్రపంచంలో ఆధిపత్య దేశంగా అమెరికా ఇవాళ ఎదుగుతున్నది. అట్లాంటి దేశానికి 47వ అధ్యక్షునిగా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యారు, తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. సో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇలా ప్రపంచంలో వచ్చిన మార్పులను ఒకసారి మనం కనుక పరిశీలిస్తే ఇలా ఆసియన్ కంట్రీలో ముఖ్యంగా ఆసియా దేశాలలో ఇవాళ కావచ్చు ప్రపంచంలోనే అత్యధికంగా ఇవాళ వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని విస్తరణ చేసుకొని అటు ఆఫ్రికా ఖండంలోను, ఇటు యూరోప్ ఖండంలోను, ఇటు ఆసియా ఖండంలోను, చివరికి ఈవెన్ ఆస్ట్రేలియా కాంటినెంట్స్లోను కూడా ఇలా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన చైనా నంబర్ 1 మార్కెట్ ఎకానమీలో ఉంది. ఇలా నంబర్ 1 మార్కెట్ ఎకానమీలో ఉన్న చైనాను అడ్డుకోవడము అంత ఈజీ కాదు అమెరికాకు. ఇవాళ చైనా అమెరికాను ఎదుర్కోవడం కూడా అంత ఈజీ కాదు. పరస్పరం ఈ రెండు దేశాలు అనివార్యంగా సహకరించుకునే విధంగా వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి, అనివార్యంగా యుద్ధాలు ఇలా తగ్గించుకునే విధంగా వాళ్ళ ఒప్పందాలు ఉన్నాయి. అనివార్యంగా ప్రపంచ యుద్ధాల వైపు పోకుండా డొనాల్డ్ ట్రంప్ ఇలా అనివార్యంగా ప్రపంచంలో తన ఒక్కరి ఆధిపత్యమే ఉండే పరిస్థితి ఇలా ప్రపంచంలో లేదు. ఇవాళ 195 దేశాలు దాదాపుగా సభ్య దేశాలుగా ఉన్న మొత్తం అమెరికా ఐక్యరాజ్య సమితిలో అమెరికాది పైచే అయినప్పటికీ కూడా అమెరికా నిర్ణయాలన్నీ కూడా అమలవుతాయని చెప్పడానికి ఆస్కారమే లేదు. దానికి రష్యా యుక్రెయిన్
యుద్ధం ఒక కారణం. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏదైతే జరిగిందో ఇప్పటిదాకా, ఇప్పుడు జరుగుతున్నదో, ఇలా అది కేవలము ఆయుధ ఒప్పంద యుద్ధాలకు, కేవలం ఆయుధాల కోసమే కాదు, లేదంటే ఆ ప్లేస్ ఆక్రమించడం కోసమే కాదు, అక్కడ కూడా శ్వేత సౌధం ఏదైతే ఉందో, తెల్లవాళ్ళ నల్లవాళ్ళ ఆధిపత్యం అనేది ఇవాళ రష్యా ఒక బ్లాక్ జీసస్ను కొలుస్తున్నది, ఒక నల్లవాళ్ళ జీసస్ను కొలుస్తున్నది. అంటే ఒక రకంగా అది బ్లాక్ కంట్రీస్గా, అంటే ఒక రకంగా రష్యా ఇవాళ మొత్తం ఏదైతే శ్వేత సౌధానికి వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి, తెల్లవాళ్ళ ఆధిపత్యానికి రష్యా నిలబడ్డది ప్రజల పక్షాన. మొన్నటిదాకా కమ్యూనిస్టు కంట్రీగా నిలబడ్డ రష్యా, ఒక మార్క్సిస్ట్ కంట్రీగా, మావోయిస్ట్ కంట్రీగా నిలబడ్డ రష్యా ఇవాళ క్యాపిటలిస్ట్ కంట్రీగా మారినప్పటికీ కూడా ఇవాళ ఇంకా తన యొక్క పందాను మాత్రం మార్చుకోలేదు. పందాలు ప్రధానంగా ఏంటంటే పీడితుల పక్షాన రష్యా నిలబడిన పరిస్థితి, పీడిత దేశాల పక్షాన నిలబడిన పరిస్థితి. అంతేకాకుండా నల్ల జీసస్గా, అంటే నల్లవాళ్ళ జీసస్గా ఇవాళ రష్యా నల్లవాళ్ళ దేవునిగా యేసుక్రీస్తును కొలుస్తున్న పరిస్థితి. ఇవాళ తెల్లవాళ్ళ దేవునిగా యేసుక్రీస్తును చిత్రీకరించేస్తున్న అమెరికా అండ్ యూరోప్ దేశాలు ఇవాళ నల్లవాళ్ళ అంటే ఆఫ్రికన్ జీసస్ అంటే బ్లాక్ జీసస్. యేసుక్రీస్తు తెల్ల జీసస్గా వీళ్ళ దాంట్లో ఉంటే, నల్ల జీసస్గా వాళ్ళ దాంట్లో ఉంటాడు. ఇలా సొంత అన్నదమ్ముల కుటుంబాల నుండి వచ్చిన ఇస్లాం అయిన క్రిస్టియన్ మతం మొత్తం ప్రచ్ఛన్న యుద్ధంగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు అంటే ఇవాళ నల్లవాళ్ళ ప్రతినిధులుగా ఇవాళ ఇస్లామిక్ కంట్రీస్ ఉంటే, తెల్లవాళ్ళ ప్రతినిధులుగా యూరోప్ అండ్ అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇవాళ కూటమిగా యూరోప్ కూటమి అంతా కూడా అమెరికాని ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం అయినప్పటికీ కూడా మొత్తం అక్కడ ఉన్న 8 దేశాలు ఇస్లామిక్ దేశాల మీద ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా పూర్తి స్థాయి సపోర్ట్, అదేవిధంగా బ్రిటన్ పూర్తి స్థాయి సపోర్ట్ ఇజ్రాయెల్కు. అంతేకాకుండా చివరికి ఆస్ట్రేలియా కూడా సపోర్ట్. ఎందుకంటే ఇవాళ మొత్తం అవన్నీ కూడా తెల్లవాళ్ళ ఆధిపత్యంలో కొనసాగుతున్న దేశాలు. ఇప్పుడిప్పుడే నల్లవాళ్ళు లేదంటే ఇండియన్ బ్రాహ్మణ్స్ ఇవాళ మొన్నటి దాకా రిషి సునాక్ అనే ఇండియన్ తెల్లవాళ్ళ బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆయన కూడా ఒక ఆర్య సంతతికి చెందిన, ఒక బ్రాహ్మణ సంతతికి చెందిన వాడు కాబట్టి ఈజ్ ఆల్సో ఏ రేసిస్ట్. బయటికి చెప్పకపోయిన లోపల రేసిస్టే. సో ఈవెన్ నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకుంటున్నా కూడా ఆర్ఎస్ఎస్ అడుగుజాడలు నడుస్తున్న ఒక శూద్ర రేసిస్ట్ వర్గానికి సంబంధించిన ఏ సిద్ధాంతం, శ్వేత సౌధ సిద్ధాంతం ఉందో, అమెరికా సామ్రాజ్యవాదం ఉందో, అలాగే తెల్లవాళ్ళ ఆధిపత్యం ఉందో, సంపన్న వర్గాల ఆధిపత్యం ఉందో, దోపిడీ వర్గాల ఆధిపత్యం ఉందో, ఆ ఆధిపత్యాలకు ప్రతినిధిగా ఉన్న ట్రంప్ అనుచరుడిగా, మిత్రుడిగా ఇవాళ నిలబడ్డాడు. ఎవరంటే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంతేకాకుండా ఇవాళ భారతదేశం మీద ఆధారపడకుండా అమెరికా ఇవాళ ప్రపంచ సామ్రాజ్య విస్తరణ చేసుకోలేదు, ముఖ్యంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోలేదు. ఎందుకంటే భారతదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్స్యూమర్ గూడ్స్ ఉన్న దేశంగా మిగిలిపోయింది. 145 కోట్ల జనాభా ఉన్న భారత్ ఇవాళ ఖచ్చితంగా భారత్ మీద, అలాగే అమెరికా మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా టెకీస్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న టెకీస్, ఫార్మా రంగంలో సౌత్ ఇండియా, అట్లాగే ఇవాళ ఐటీ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న ఎవరైతే దక్షిణాది టెకీస్ ఉన్నారో, టెక్నాలజిస్ట్ ఉన్నారో, వీళ్ళంతా కూడా ఇలా అమెరికాలో కంప్లీట్గా టోటల్ ఎవరైతే వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఉన్న ఎలన్ మస్క్ కావచ్చు, జుకర్బర్గ్ కావచ్చు, మరియు తర్వాత మిగతా బఫెట్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో సంపన్నులు, బడా సంపన్నులు ఉన్నారో అమెరికాలో ఇవాళ ట్రంప్ గెలుపుకు చాలా కీలక భూమిక పోషించారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా తెల్ల వారసత్వానికి వారసులు, వైట్ రేసిజానికి వారసులు. ఈ వారసులంతా మొత్తం ప్రపంచ వాణిజ్య మార్కెట్ అంతా కూడా ఈవెన్ టెక్నాలజీని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని తమకు అనుకూలమైన చట్టాలు చేసుకున్నారు. అందుకే ఇవాళ అమెరికా వ్యాపార సామ్రాజ్యం మీద ఇస్లామిక్ దేశాలు యుద్ధం చేసినాయి, దెబ్బకొట్టినాయి. తమ యొక్క వ్యాపార సామ్రాజ్య విస్తరణాన్ని దెబ్బకొట్టడానికి ఒక టెర్రరిస్టు పందాలు అనుసరించినాయి. ఎందుకంటే అమెరికా ఈ రకంగా అణిచివేసింది ఈ దేశాలను. కాబట్టి ఇవాళ మొత్తం ప్రపంచంలో ఉన్న ఇవాళ నల్లవాళ్ళని కానీ, ఆఫ్రో అమెరికన్స్ కానీ, చైనీస్ని కానీ, చివరికి ఆసియన్స్ని కానీ, చివరికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఆధిపత్యం చేస్తున్న అమెరికా. బికాస్ ఇట్ ఈస్ అ వైట్ రేసిస్ట్ కంట్రీ. తెల్లవాళ్ళ సంపన్నులు, తెల్లవాళ్ళు ఆధిపత్యంలో టెక్నాలజీ, తెల్లవాళ్ళ ఆధిపత్యంలో విద్య, తెల్లవాళ్ళ ఆధిపత్యంలో కార్పొరేట్ రంగాలు, మొత్తానికి ప్రపంచాన్ని శాసిస్తున్నదంతా ఈ తెల్లవాళ్ళ ఆధిపత్యమే.
అందుకే నార్త్ అండ్ సౌత్గా ప్రపంచం రెండుగా పడిపోయింది. నార్త్ అంటే తెల్లవాళ్ళు, సౌత్ అంటే నల్లవాళ్ళు. చాలా ఎక్కువ దేశాలు సౌత్లో ఉన్నప్పటికీ, మెజారిటీ దేశాలు సౌత్లో ఉన్నప్పటికీ కూడా అవి ఇప్పుడే ఎదుగుతున్న దేశాలు. అది ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్న దేశాలు. ఒకరికొకరు విభజించు పాలించు అనే నీతిలో వీళ్ళని విడగొట్టి వీళ్ళకి అప్పులిచ్చి వీళ్ళు కొట్లాడుకొని ఆర్థికంగా లోటుపాట్లను ఎదుర్కొని అలాగే విధంగా రుణం విపరీతంగా పెరిగిపోయి, అప్పులు పెరిగిపోయి, అవినీతి పెరిగిపోయి ఇలా మొత్తం వర్ధమాన దేశాలుగా అలాగే వెనకబడిన దేశాలుగా మిగిలిపోయిన నల్లజాతీయుల దేశాలంతా కూడా ఇలా కొట్టుమిట్టాడుతుంది ఆర్థిక సంక్షోభంలో, కొట్టుమిట్టాడుతున్నాయి కులం సంక్షోభంలో, కొట్టుమిట్టాడుతున్నాయి మత సంక్షోభంలో, కొట్టుమిట్టాడుతున్నాయి ప్రాంతీయ సంక్షోభంలో, కొట్టుమిట్టాడుతున్నాయి వాళ్ళ ఆర్థిక సంక్షోభం. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈ తెల్లవాళ్ళ ఆధిపత్యంలో ఏదైతే సంపద ఉందో, ఏదైతే అధికారం ఉందో, ప్రపంచ ఆధిపత్యం ఉందో, టెక్నాలజీ ఉందో అవన్నీ కూడా తెల్లవాళ్ళ ఆధిపత్యంలో ఉండి ఈ దేశంలో వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు చెప్తే తప్ప ఇలా వాళ్ళ బతుకులు లేని పరిస్థితి. సో అట్లా నెట్టివేయబడ్డ ఈ దేశంలో, ప్రపంచ దేశంలో ఉన్న పేద దేశాలకు ఒక అండగా నిలబడుతుంది చైనా వ్యాపార సామ్రాజ్య విస్తరణని విపరీతంగా ఇవాళ ఈవెన్ ఆస్ట్రేలియా మైనింగ్స్ కూడా ఇవాళ చైనా పూర్తిగా అక్కడ కొనేసింది. అంతేకాకుండా ఈయన గయానా లాంటి ఆఫ్రికా దేశాలలో అత్యంత పేద దేశమైన గయానా సముద్ర తీరాన్ని కూడా ఇలా చైనా ఇవాళ అక్కడ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అట్లే కాకుండా ఇలా బ్యాంకాక్ లాంటి ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఇవాళ ఏదైతే తూర్పు ఆసియన్ కంట్రీస్లో, అలాగే ఆఫ్రికా కాంటినెంట్లోను, అట్లాగే ఏషియన్ కాంటినెంట్లోను, యూరోప్ కాంటినెంట్లోను ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క సామ్రాజ్య విస్తరణను చైనా కూడా ఇలా విస్తరించింది. కాబట్టి చైనాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అమెరికాకు ఇవాళ పక్కలో బలం ఎవరన్నా ఉన్నారంటే అది చైనా మాత్రమే. కానీ ఇలా చైనా గూడ్స్ లేకుండా అమెరికా బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. నేను 2017లో అమెరికా వెళ్ళినప్పుడు 9 రాష్ట్రాలు తిరిగినప్పుడు ఆ 9 రాష్ట్రాలలో కూడా వివిధ విశ్వవిద్యాలయాలు లెక్చర్స్ ఇచ్చినప్పుడు నాకు చాలా అనుభవం ఏంది ఏంటంటే, కొలంబియాలో కూడా నా లెక్చర్స్ ఉన్నాయి. ఆ టైంలో కూడా నేను వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా నాకు కనపడేది ఏంటంటే, ఈ మొత్తం తెల్లవాళ్ళ ఆధిపత్యంలోని అమెరికా దేశం ఏదైతే ఉందో నల్లవాళ్ళను అడుగడుగున అణచివేస్తున్నది, వాళ్ళ నల్లవాళ్ళ శ్రమశక్తిని దోచేసుకుంటున్నది. ఇవాళ దోపిడీ వర్గంగా మారింది ఈ తెల్లవాళ్ళు అనే దానికి బెస్ట్ నిదర్శనంగా మనకు అమెరికా కనపడుతుంది. సో కాబట్టి ఇవాళ అమెరికా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్నప్పటికీ, ఇంత పెద్ద పెట్టుబడిదారుల దేశం అని చెప్పుకున్నప్పటికీ ఆ విధానాలు ప్రపంచాన్ని అంతా శాసిస్తున్నాయి. కాబట్టి అమెరికాలో ఇవాళ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రక్షణ రంగంలో అట్లాగే భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వలసదారు ఇమిగ్రేషన్ పాలసీలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో, వాణిజ్య చట్టాలు ఉన్నాయో వాటిని కూడా సరళీకరించారు. ఇప్పటికే ఇంకా సరళీకరణ దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి తీసుకునే ప్రతి నిర్ణయం అమెరికాని కాదని తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అమెరికాలో ఏవైతే సంపన్నులు వ్యాపారులకు ఉపయోగపడే విధంగా ఏ నిర్ణయాలు అయితే జరగబోతున్నాయో అది సంపన్నులను మరింత సంపన్నులుగాను, పేదలను మరింత పేదలుగాను, వర్ధమాన దేశాలను గాను, పేద దేశాలను మరింత పేద దేశాలు తీసుకునే నిర్ణయాల వైపు ఉంటుంది. ప్రపంచంలో శాంతి పేరు మీద అశాంతిని, అట్లాగే మానవ హక్కుల పేరు మీద మానవ హక్కుల ఉల్లంఘనను, ఇవాళ రక్షణ పేరు మీద పోలీసు రాజ్యాన్ని స్థాపించే దిశగా అమెరికా అడుగులు వేస్తే తస్మాత్ జాగ్రత్త. పేద వర్ధమాన దేశాలారా, ఇప్పుడే ఎదుగుతున్న నల్ల దేశాలు, ఆసియా దేశాలు, ఈ ఆఫ్రో దేశాలన్నింటినీ కూడా ఇవాళ పరిరక్షించుకునే దిశగా, ప్రజాస్వామీకరించే దిశగా, ఇవాళ వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, తర్వాత స్పేస్ను, అన్ని రంగాలని అన్ని దేశాలకు వచ్చే విధంగా ఇవాళ ఐక్యరాజ్య సమితి తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అమెరికా ఆధిపత్యం గుప్పిట్లో నుండి ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిదే. ఆ దిశగా నిర్ణయాలు రేపు రావాల్సిన అవసరం ఉంది. మరింతగా ప్రజాస్వామీకరించే భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం తీసుకున్నప్పుడే తన యొక్క పూర్తి అవకాశాలను కాపాడుకోగలుగుతుంది. అమెరికా నిర్ణయం ఏంటంటే అమెరికా ఫర్ అమెరికన్స్. ఇండియా నిర్ణయం కూడా అదే, ఇండియా ఫర్ ఇండియన్స్. అట్లాగే ప్రపంచంలో ఇప్పుడు అన్ని దేశాలు ఆ దిశగా పయనిస్తున్నాయి. ఆ దిశగా పయనిస్తున్నప్పుడు ఏ దేశానికి ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, స్వతంత్రాన్ని, స్వేచ్ఛను, వాళ్ళ హక్కులను కాపాడే దిశగా ఐక్యరాజ్య సమితి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తాను ఆశిద్దాం. అమెరికా ఆధిపత్యాన్ని కంట్రోల్ చేస్తాను ఆశిద్దాం. ఆ దిశగా ట్రంప్ కూడా తన మారిన వ్యక్తిగా ప్రపంచాన్ని మార్చే దిశగా ఉండాలి తప్ప తన ఆధిపత్యంగా, అహంకారంగా తెల్లవాళ్ళ గుప్పిట్లో ప్రపంచాన్ని ఉంచని విధంగా ఉండే దిశగా ఆలోచన చేస్తారని తప్పకుండా ఆశిద్దాం. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.
సో దిస్ ఇస్ వినోద్ కుమార్ సైన్ అప్. సో జై భీమ్.